తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లో మత్తు పదార్థాలకు సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బృందాలతో కలిసి జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీగా ఏర్పాటయ్యాయి. తాజాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ శాఖల సహకారం సమన్వయంతో డ్రగ్స్ ను అరికట్టడానికి ఈగల్ బృందం శరవేగంగా దూసుకెళ్తోంది. హైదరాబాద్లోని డ్రగ్స్ హబ్బులు కీలక హాట్స్పాట్లను గుర్తించడమే తమ లక్ష్యమంటున్న ఈగల్ ఫోర్స్ డీఎస్పీ పుష్పన్ కుమార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు సంబంధించి కూడా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి డీఎస్పీ పుష్పకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వస్తున్నాను. సార్, ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి సింథటిక్ డ్రగ్ తయారు చేయడం జరిగింది, హైదరాబాద్కి ఎలాంటి లింకులు ఉన్నాయి సార్? ముందుగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సండేలా గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ని డీసీఏ అండ్ వివిధ షేక్ హోల్డర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇన్పుట్స్లో భాగంగా కొన్ని డ్రగ్స్ ఇండియన్ మార్ట్ కొన్ని వెబ్సైట్లలో అదే ఈ-కామర్స్లలో సేల్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఇన్పుట్స్లో వాటిని వెరిఫై చేసుకున్నప్పుడు ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ అనే దాంట్లో మొహమ్మద్ రఫీ అనే వ్యక్తి కొన్ని డ్రగ్స్, ఈ కంట్రోల్ డ్రగ్స్ కొంతమందికి సేల్ చేస్తున్నట్టు, అది కంట్రోల్, అది మెఫిడ్రిన్ బిఫోర్ స్టేజ్ ఆ డ్రగ్ సేల్ చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. అందులో ఆ ఇన్పుట్స్లో భాగంగా వెరిఫై చేసినప్పుడు రాజస్థాన్కి సంబంధించిన కొన్ని పర్సన్స్ గ్యాంగ్ ఐడెంటిఫై అయిపోయింది. వీరేంద్ర స్వామి అనే వ్యక్తి రాజస్థాన్, ప్లస్ మనీష్ బిష్నోయ్ అనేవారు జోధ్పూర్ సంబంధించిన వ్యక్తులు, ప్లస్ ఇంకా కొంతమంది మనోజ్ కుమార్ అనే సైంటిస్టు, ప్లస్ రాజు, శిష్పాల్, వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి వీరు హైదరాబాదు, చాలా చోట్ల హైదరాబాద్ కానీ మిగతా రాష్ట్రాలలో, కర్ణాటకలో చిత్రదుర్గ దగ్గర ఒక దాబా ఓపెన్ చేయటం, అదేవిధంగా హైదరాబాద్ చేగుంట దగ్గర ఒక దాబా ఏర్పాటు చేయటం, అట్లా కొన్ని ప్రాంతాలలో దాబాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు హోటల్ బిజినెస్ అండర్ కవర్గా రన్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్, మరి అంతకుముందు ఈ ఏదైతే గ్యాస్ రీఫిల్లింగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది చెట్టు మేము గుర్తించాము. ముఠాకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ సింథటిక్ డ్రగ్ను తయారు చేయడం జరుగుతుంది? అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళు విక్రయాలు నిర్వహిస్తున్నట్లు మీరు గుర్తించడం జరిగించారు? మొదటగా ఈ యొక్క డ్రగ్ని మన దగ్గర మన షాద్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న యూనిట్ పెట్టేసి డ్రగ్ తయారు చేసినట్టు వచ్చింది. అందులో మొదటగా 6 kgs, 13 kgs, 23 kgs అట్లా 3 బ్యాచెస్ చేసి 2 బ్యాచెస్ ఆల్రెడీ సేల్ చేశారు రాజస్థాన్లో. వీరేందర్ ప్లస్ మనీష్ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఈ ఎస్కార్ట్ వెహికల్ రాజస్థాన్ పోలీసుకు దొరికేసి వాళ్ళు ఓన్లీ వితౌట్ డ్రగ్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్లస్ దీని అడ్రస్లో కూడా కర్ణాటకకు సంబంధించిన ఫేక్ కంపెనీ భవానీ యాసిడ్ కెమికల్ అనే కంపెనీ పేరు అడ్రస్, దాని షిప్పింగ్ అడ్రస్ పెట్టేసుకొని ఆ కంపెనీ కూడా వెరిఫై చేసాం, అది కూడా ఫేక్ అని తెలిసింది. ఈ విధంగా అన్ని రాష్ట్రాలతో ఈ నెట్వర్కింగ్ పెట్టేసి వీళ్ళు డ్రగ్ చేస్తున్నారు. ఈ ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఫర్దర్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఒక జాయింట్ ఆపరేషన్గా చేయడం జరిగింది. దీంట్లో డీసీఏ పాత్ర చాలా కీలకం ఉంది. అదే సింథటిక్ డ్రగ్ సంబంధించి వాళ్ళు తయారు చేసే విధానం అంటే ఎప్పటి నుంచి, అంటే ఈ కెమికల్కి సంబంధించి ఎలా తయారు చేసే విధానం గుర్తించడం జరిగింది. మనకి 3-bromo-4-methyl-propionone అనేది ఒక ప్రికర్సర్ కెమికల్ అండి. ఈ ప్రికర్సర్ కెమికల్ మనకి ఒక సింగిల్ స్టెప్ రియాక్షన్ తోటి మనకి మెఫిడ్రోన్గా కన్వర్ట్ అవుతుంది. దానికి బేసిక్ కెమికల్స్ మిథైలమైన్ కానీ ఇంకా అదర్ సాల్వెంట్స్, ఎసిటోన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, ఇలాంటి బేసిక్ సాల్వెంట్స్ తోటి ఈ ప్రికర్సర్ కెమికల్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇవి రెగ్యులేట్ అయ్యే ప్రికర్సర్స్. రెగ్యులేట్ కాని ప్రికర్సర్స్ చాలా ఉన్నాయి. మార్చ్ 11వ తారీఖు వరకు కూడా 2-bromo-4-methyl-propionone అనే ఒక కెమికల్, ఒక ప్రికర్సర్ కెమికల్ రెగ్యులేషన్లో లేదు ఇండియాలో. మనం ఫిబ్రవరి మార్చ్ 1st వీక్లో చేసిన ఈ కంప్లీట్ డిటెక్షన్ ఆపరేషన్లో మనకి ఈ కెమికల్ ట్రాన్సాక్ట్ చేసిన డీలర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కెమికల్ అనేది ఖచ్చితంగా మెఫిడ్రోన్కే వాడతారు, ఇంకా వేరే ఏ లెజిటిమేట్ యూజ్ కానీ ఇండస్ట్రియల్ యూజ్ కానీ లేని కెమికల్ కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది.
ఒక మేజర్ ఇంటర్స్టేట్ ఆపరేషన్ని టీజీఏఎన్బి వారు బస్ చేయగలిగారు దీనివల్ల. అంటే తాజాగా ఇదే కేసు సంబంధించి ఇండియన్ మార్ట్ కానీ ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా వీళ్ళంతా రా మెటీరియల్కి సంబంధించి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కానీ అలాంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా డీసీఏ ఏమైనా నిఘా పెట్టే అవకాశం ఉందా? వారికి సంబంధించి ఏమన్నా లేఖ రాయడం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా నిబంధనలు ఏమైనా పెట్టే అవకాశం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇండియా మార్ట్ అనేది ఒక B2B ప్లాట్ఫామ్, బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్. అంటే ఆ ప్లాట్ఫామ్లో కొన్ని స్లాట్స్ని ఇండియా మార్ట్ వాళ్ళు ట్రేడర్స్ కోసం అమ్ముతారు. ఆ స్లాట్స్లో వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ లిస్టింగ్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏ ప్రికర్సర్స్ అయితే రెగ్యులేషన్లో లేవో ఆ ప్రికర్సర్స్ మీద మానిటరింగ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ మనకి గౌరవనీయులు సందీప్ శాండిల్య గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో, మనకి హై లెవెల్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ షానవాజ్ కాసిం గారి ఇన్పుట్స్ తోటి మనం ఒక ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మనం మొట్టమొదటగా ఈ ప్రికర్సర్ కెమికల్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేసాం. ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. డిఫరెంట్ రూట్స్ ఆఫ్ సింథసైజింగ్ కెమికల్స్, వాటిని మేము కర్బ్ చేయడానికి జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఎఫర్ట్స్ పెడుతుంది. చాలా వరకు పరిశ్రమకు సంబంధించిన పరిశ్రమ వాళ్ళల్లో చాలా వరకు కొన్ని కెమికల్ మూతబడినప్పటికీ వాటిని అద్దెగా తీసుకొని ఇలాంటి ఇల్లీగల్కి సంబంధించిన డ్రగ్స్ని అయితే తయారు చేస్తున్నారు. అలాంటి వాటిపైన జాయింట్గా కానీ లేదనుకో డీసీఏ కానీ ఎలా నిఘా పెట్టబోతుంది? మనకి ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ టీంలో భాగంగా ఇందులో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, TGANB-తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నోడల్ ఆఫీసర్స్ ఈ టీంలో పార్ట్గా ఉన్నారండి. మనకి ఈ బెటర్ కోఆర్డినేషన్ తోటి మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో, తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో చెర్లపల్లి కానీ, పటాన్ చెరువు కానీ, జీడిమెట్ల, బాలానగర్ ఇట్లాంటి చోట్ల మనం వల్నరబుల్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు కెమికల్ తయారు చేయడానికి అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కావాలి, కానీ ఇప్పుడు ఒక సింథటిక్ తయారు చేయాలంటే ఒక చిన్న రూమ్ లాంటి గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి వాటిపైన ఏమైనా అంటే గుర్తించడానికి ఎలాంటి టెక్నాలజీ ఏమైనా వాడే అవకాశాలు ఉన్నాయి? మన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మనకి హై అడ్వాన్స్ అండ్ సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకి సోర్స్ చేసిందండి. సో ఇలాంటి కేసెస్లో ర్యాపిడ్గా డిటెక్ట్ చేయడానికి, ర్యాపిడ్గా స్క్రీన్ చేయడానికి సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఆల్రెడీ TGANB సోర్స్ చేసుకున్నారు. సో జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ అలాంటి అడ్వాన్స్డ్ డివైజెస్ తోటి డెఫినెట్గా బెటర్ డిటెక్షన్, మీరు అన్నట్టు క్లాండెస్టిన్ సైట్స్లో, క్లాండెస్టిన్ ల్యాబ్స్లో బెటర్గా డిటెక్ట్ చేయగలుగుతామని అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డ్రగ్స్ను రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇటు జాయింట్ సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాంతో వివిధ విభాగాలకు సంబంధించి కూడా శాఖలను అయితే ఏర్పాటు జరిగింది. రాబోయే రోజుల్లో సింథటిక్ డ్రగ్స్ను అనధికారికంగా ఎవరైనా తయారు చేసినట్లయితే వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి అయితే మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.